చూసారు కదా నేనేం చేశాను. ఈ పేస్ట్ని దీంట్లో ఒకసారి వేసుకుని శుభ్రంగా కలుపుకొని ఒక గాజు కంటైనర్లో పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ తీసుకొచ్చారు. ఇది ఒక 2 సార్లు కడిగాను. తర్వాత దీంట్లో ఉప్పు వేసి కొంచెం ఒక నానబెడతా. ఒక 5 నిమిషాలు నానబెడతా. 5 నిమిషాలు వద్దులండి, ఇందులో ఉంటే మళ్ళీ పాడైపోతాయి. ఒక 2-3 నిమిషాలు నానబెడతాను. ఏం చేస్తానో మీకు చూపిస్తా. సో వీటిని బాగా కడిగాను కదా, సో దీంట్లో వేస్తున్నా ఆరబెట్టుకున్నాను. దీంట్లో నీళ్లు వాడిపోయే వరకు ఉంచేద్దామండి. పచ్చిమిరపకాయలను కడిగి ఆరబెట్టానండి, తడి లేకుండా. సో తడి లేకుండా ఆరబెట్టాను. ఇప్పుడు నువ్వేం చేస్తానో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క తొడుములన్నీ తీసేసి దీంట్లో వేసుకుందాము. ఈ బుట్టలోను ఇక పచ్చిమిరపకాయలన్నీ సెగ్రిగేట్ చేశాను. ఇవి కడిగిన తర్వాత తుడాలు తుడిసానండి. కడక ముందు మనం తుడాలు తీసి కడిగితే నీళ్ళన్నీ పచ్చిమిరపకాయల్లోకి వెళ్ళిపోతాయి కనుక ఇవి కడిగిన తర్వాత ఇప్పుడు తుడాలు తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా నేను చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క పచ్చిమిరపకాయలని మనం గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో కావాల్సినవి మనకి సాల్ట్, రాక్ సాల్ట్ అండ్ పసుపు. ఓకే, దీంట్లో వేస్తున్నాను చూడండి. కొంచెం కొంచెం వేసుకుని పట్టుకుందాము. సో రాక్ సాల్ట్, సో కాస్త పసుపు వేసి ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఈ పేస్ట్లో కొంచెం ఆయిల్ కూడా పోస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను పచ్చిమిరపకాయలు ఎక్కువైనప్పుడు ఈ పచ్చిమిరపకాయలని నేను ఇట్లాగా కడిగి ఎండబెట్టి అంతా చేశాను. ఇప్పుడు ఈ ఇది ఎట్లా ఉందో చూడండి. ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ని మనకు అవసరమైనప్పుడు మన కూరల్లో వేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఇది ఎక్కువగా సొరకాయ కూర, గోరుచిక్కుడు లేక గోరుచిక్కుడు, గోకరకాయ, పొట్లకాయ, బీరకాయ అట్లా కొన్ని పప్పు అట్లాంటప్పుడు నేను ఎక్కువ పచ్చిమిరపకాయ పేస్ట్ని నేను వేసుకుంటూ ఉంటాను. అందుకని ఇది ఎట్లా చేసుకుంటున్నానండి. మరి ఈ పేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి చూడండి. సో దీని కంటైనర్లో పెడతా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇదిగోండి పేస్ట్ చూపిస్తున్నాను. ఈ పేస్ట్ ఏంటో చూడండి. నేను దీని ఉపయోగాలు చెప్తాను. ఆల్రెడీ చూశారు కదా, మరి దీని ఉపయోగాల గురించి మనం తెలిసేసుకుందామా. ఇది ఏం లేదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువైతే అవి తీసుకొచ్చి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ యొక్క బెనిఫిట్ ఏంటో తెలుసుకుందామా. పచ్చిమిర్చికి ఆరోగ్య కొరకు ఉపయోగాలు చాలా ఉన్నాయండి. ఇది డయాబెటిక్స్ని తగ్గిస్తుంది, రక్తహీనం తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ ఎట్లా అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచకుండా ఉంచి రక్తంలో గ్లూకోజ్ని నియంత్రిస్తుందండి. ఒకటి రక్తహీనత, ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే అనీమియా వస్తుందని మనకు తెలుసు కదా. సో దాని నుంచి తగ్గిస్తుంది. సో దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఈ యొక్క పచ్చిమిరపకాయలో ఐరన్ కూడా ఉంటుంది. అంతేకాదు ఇది చర్మ సౌందర్యాన్ని కూడా ఉపయోగపడుతుంది. విటమిన్ సి, ఈ ఉంటాయి కనుక సి కొలాజన్ ఉత్పత్తి చేస్తుంది. అందుకని చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ ఈ తీసుకోవటం వల్ల చర్మం మీద వచ్చే మచ్చలన్నీ పోతూ ఉంటాయి, చర్మానికి హాని చేయదు. ఓకే, పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక వీటికి ఉన్న మైక్రోబయల్ లక్షణాలు యాక్నే
చర్మ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుందండి. అంతేకాదండి, బరువు తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. పచ్చిమిర్చిలో ఉంటే క్యాప్సైసిన్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వేగంగా జరిగే జీర్ణక్రియ వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గిస్తుంది. కనుక దీంట్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇందులో అల్సర్లు కూడా తగ్గిస్తుందండి ఇది. తర్వాత 6th పాయింట్, జలుబు చేసినప్పుడు కారంగా తింటే కాస్త మనకు ఉపశమనం అనిపిస్తుంది. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలో వేడి పుట్టిస్తుంది. ముక్కులో ఉన్న శ్లేషం పొరలను ప్రేరేపించి ఆ చీముడు బయటకు రావడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే గొంతులో ఉన్న శ్లేషం కూడా బయటకు రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే పలచగా మారి బయటకు రావడానికి. దీంతో మనకి శ్వాస తీసుకోవటం సులభం అవుతుంది. కనుక జలుబు దగ్గు లక్షణాలు ఈ యొక్క పచ్చిమిర్చి తింటే కూడా తగ్గిపోతాయి. అంతేకాదండి, వెంటనే మూడు మార్చేస్తుంది. ఏదైనా బాధ ఉన్నప్పుడు మనం దీన్ని తీసుకున్నప్పుడైతే ఆ యొక్క మన యొక్క మూడ్ని స్టడీగా తీసుకొస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క లెంత్ ఎక్కువైపోతుందని ఇవన్నీ చెప్పుకుంటూ పోతే. సో అందుకని నేను ఏం చేశాను, ఎక్కువగా ఉన్నాయని. కాకపోతే దీంట్లో ఒకటి వాడండి. ఎందుకంటే ఇది ఎక్కువ వాడితే కూడా కష్టమే, అల్సర్స్ వస్తాయి, గుంట్లో మంట వస్తుంది. కనుక మనం ఇటు వరకు ఎట్లేదో చూడండి, ఇది ఆల్రెడీ పేస్టే కదా. సో ఇంత వేసుకుంటే మనకు సరిపోతుంది. నేను ఎక్కువ కొన్ని కూరల్లో ఇది పూర్తిగా వేస్తాను కారం వేయకుండా. కనుక నేను అప్పుడప్పుడు ఇప్పుడే కదండి, నేను మొదటి నుంచి నేను వంటలు నేర్చుకున్న కాడి నుంచి ఇది చేస్తూనే ఉన్నాను. కనుక అప్పుడేమో గాజు జాడీల్లో పెట్టుకునేదండి. చిన్న చిన్న జాడీలు 1/4 కేజీ 1/2 కేజీ ఉన్నప్పుడు అప్పుడు ఉప్పును పసుపు వేసి దంచి పెట్టుకునేవాళ్ళం. అది కొంచెం 15 రోజులు 20 రోజులు నెల రోజులు కూడా ఉండేది. ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ కదా, తడి తగలకుండా ఉంటే ఇది ఎన్ని రోజులన్నా పనికి వస్తుందండి. మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి నేర్చుకుంటారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ 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 అండి. టైట్ చూడండి, ఇది పెట్టేశానంటే చక్కగా టైట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.